Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at హైదరాబాద్. ఈ వీడియోలో మనందరికీ ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్టే ఇంట్లో బీపీ చెక్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో తెలుసుకుందాం. ఈ కాలంలో ఇంత విరివిగా మార్కెట్లో హోమ్ బీపీ ఆపరేటర్స్లు అవైలబుల్గా ఉన్న కాలంలో మనందరి ఇంట్లో 100% ఒక బీపీ మిషన్ని కొని పెట్టుకుంటాం. సమస్య ఏంటంటే 90% మంది కొన్ని రకాల సింపుల్ మిస్టేక్స్ చేయడం వల్ల ఈ బీపీ రికార్డింగ్ యాక్యురేట్గా ఉండకపోవచ్చు. ఈ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం వల్ల హోమ్ బీపీ రికార్డింగ్లో 100% యాక్యురసీ మనం పొందొచ్చు. మరి ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బీపీ చెక్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పాటు మనం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఒక ప్లేస్లో కామ్గా స్థిరంగా కూర్చోవడం. అంటే బీపీ చెక్ చేసుకునే ముందు ఫాస్ట్గా నడిచినా ఎక్సర్సైజ్ చేసినా 100% ఆ రికార్డ్ అయ్యే బీపీ కొద్దిగా అబ్నార్మల్గా ఎక్కువగా ఉండొచ్చు. దెర్ఫోర్ బీపీ రికార్డ్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, బీపీ రికార్డ్ చేసే 10 మినిట్స్ ముందు ఒక ప్లేస్లో స్థిరంగా కూర్చోవడం. స్థిరంగా కూర్చోవడం అంటే ఆ 10 మినిట్స్లో ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా చూడకూడదు. ఎందుకంటే ఆ మొబైల్ ఫోన్ చూసినా ఆ మొబైల్ ఫోన్లో వచ్చే ఫీడ్ వల్ల మన బ్రెయిన్ యొక్క యాక్టివేషన్ కావడం వల్ల కూడా బీపీ ఫాస్ట్గా రావచ్చు. దెర్ఫోర్ బీపీ రికార్డ్ చేసి 10 మినిట్స్ ముందు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒక చైర్లో కానీ మంచం మీద కానీ ప్రశాంతంగా కూర్చోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ అంశం, బీపీ రికార్డ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఆ బీపీ ఆపరేటర్స్ని మన గుండెకు సమాంతరంగా పెట్టుకోవడం. అంటే ఒక చైర్లో కూర్చొని మన బీపీ ఆపరేటర్స్ మన గుండె లెవెల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బీపీ ఆపరేటర్స్ కింద పెట్టుకున్నా మరి టూ మచ్గా పెట్టినా రిజల్ట్స్ 100% అబ్నార్మల్గానే వస్తాయి. దెర్ఫోర్ ఈ బీపీ మిషన్ యొక్క టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మన గుండెకు సరి సమాన లెవెల్లో, ప్యారలల్ లెవెల్లో, ఈక్వల్ లెవెల్లో బీపీ మిషన్ పెట్టుకుంటామో అప్పుడే ప్రాపర్ బీపీ రికార్డింగ్ వస్తూ ఉంటుంది. బీపీ రికార్డింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మూడో ఇంపార్టెంట్ అంశం, మనం కూర్చునే పొజిషన్. అంటే మనం కూర్చునేటప్పుడు కాళ్ళు ఫ్రీగా పెట్టి కాళ్ళు భూమికి అనే విధంగా ఉంచుకోవాల్సి వస్తుంది. లేక ఒక మంచం మీద ప్రశాంతంగా పడుకోవడం ఇంకొక బెస్ట్ టెక్నిక్. అలా కాకుండా కాళ్ళని క్రాస్ చేసుకోవడం వల్ల, కాళ్ళని గాల్లో ఉండే విధంగా మనం కూర్చోవడం వల్ల దీనివల్ల కూడా ఒక 5 to 7 mm బీపీ ఎక్కువగా మారే అవకాశం ఉంటుంది. దెర్ఫోర్ బీపీ రికార్డ్ చేసే ముందు ఒక చైర్లో ప్రాపర్గా కూర్చొని మన పాదాలు భూమికి తాకే విధంగానే ఉండాలి, లేక మంచం మీద ఫ్లాట్గా పడుకోవడం ఉత్తమం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం, ఒకవేళ చైర్లో కూర్చుని బీపీ చూసుకుంటూ ఉంటే 100% మీ నడుము చైర్కి ప్రాపర్గా అలైన్ అవుతూ ఉండాలి. అంటే ఎప్పుడైతే మన స్పైన్ మన చైర్కి ప్రాపర్గా అలైన్ అవుతుందో అప్పుడు యాక్యురేట్ బీపీ రికార్డింగ్ గుర్తుపట్టచ్చు. అలా కాకుండా ముందుకు టూ మచ్ వంగడం కానీ, లేక ప్రాపర్ పొజిషన్లో కూర్చోకపోవడం వల్ల కూడా కావచ్చు మన బీపీ ఆపరేటర్స్ ప్రాపర్ రికార్డింగ్ చేయదు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, బీపీ రికార్డ్ చేసేటప్పుడు యూరిన్ బ్లాడర్ ఖాళీగా ఉండాలి. ఎవరిలో అయితే యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉంటుందో, ఎవరికైతే యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు బీపీ రికార్డ్ చేస్తామో వారిలో కూడా ఒక 5 mm బీపీ ఎక్కువగా రావచ్చు. దెర్ఫోర్ ఇంట్లో బీపీ రికార్డ్ చేసిన ముందు 100% వాష్రూమ్కి వెళ్ళి మన యూరిన్ని పాస్ చేయాల్సి వస్తుంది. బీపీ రికార్డ్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అంశం, బీపీ రికార్డ్ చేసిన హాఫ్ అన్ అవర్ ముందు ఉత్ప్రేరకాలు అంటే టీ కావచ్చు, కాఫీ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవీ చేయకూడదు. కాఫీ తాగినా, టీ తాగినా, కూల్ డ్రింక్ తాగినా, స్మోకింగ్ చేసినా 100% ఫాల్స్గా బీపీ ఎక్కువగా వస్తుంది. దెర్ఫోర్ బీపీ రికార్డ్ చేసిన హాఫ్ అన్ అవర్ ముందు ఎలాంటి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేదా స్మోకింగ్ చేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, బీపీ రికార్డ్ చేసేటప్పుడు మీ కఫ్ యొక్క సైజ్ ఏంటో తెలుసుకోండి. అంటే ఒకవేళ మనం చాలా ఎక్కువగా లావుగా ఉన్నప్పుడు స్టాండర్డ్ బీపీ ఆపరేటర్స్తో వచ్చే కఫ్ వాడడం వల్ల ఈ కఫ్ అంటే ఏదైతే మన చేతి కట్టుకుంటామో దాన్ని కఫ్ అంటారు. ఈ కఫ్ మరీ చిన్నగా అవడం వల్ల, లేక మన చెయ్యి యొక్క సైజ్కి ఈ కఫ్కి మధ్య టూ మచ్ డిస్ప్రొపోర్షన్ ఉన్నప్పుడు కూడా 100% చాలా అన్యాయంగా బీపీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. రాదర్ బీపీ ఫాల్స్గా ఎక్కువ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మన చెయ్యి యొక్క సర్కంఫరెన్స్కి మన కఫ్ యొక్క సర్కంఫరెన్స్కి మధ్య పొంతం లేకపోవడం. దెర్ఫోర్ నార్మల్ ఇండివిజువల్స్, మిడిల్ ఫ్రేమ్ లేక ఆర్డినరీ ఫ్రేమ్ వాళ్ళకి మన మిషన్తో పాటు వచ్చే కఫ్ సరిపోతాయి, కానీ టూ మచ్ ఊబకాయం, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కంపెనీ వారు ఈ బీపీ ఆపరేటర్స్తో ఇచ్చే కఫ్ని ఎప్పటికీ వాడకూడదు. ఇలాంటి వారి కోసం కంపెనీ వారిని కాంటాక్ట్ అవుతే అమెజాన్లో కూడా ఆ లార్జర్ కఫ్స్ మనకు దొరుకుతాయి. దెర్ఫోర్
వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎవరికైతే చేతి సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉంటుందో వారు 100% బిగ్గర్ కఫ్ తెప్పించుకొని ఆ కఫ్ను మాత్రమే అటాచ్ చేసుకొని బీపీ రికార్డింగ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దేర్ఫోర్ ఫ్రెండ్స్, ఈ కాలంలో హోమ్ బీపీ రికార్డింగ్ ఒక రెవల్యూషన్. హోమ్ బీపీ రికార్డింగ్తో చాలా వరకు ఆల్మోస్ట్ హాస్పిటల్లో మెర్క్యూరీతో చూసే రిజల్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పైన చెప్పిన మిస్టేక్స్ని కంపల్సరీ మనం అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల హోమ్ బీపీ రికార్డింగ్ చాలా మంచి టెక్నిక్. మన ఇంట్లో కంఫర్ట్ లెవెల్లో ప్రాపర్ బీపీ రికార్డింగ్ తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే హడావుడిగా హాస్పిటల్లో చూసే బీపీ రికార్డింగ్ కంటే కూడా మనం ఇంట్లో చూసుకునే హోమ్ బీపీ రికార్డింగ్తో చాలా మంచి రిజల్ట్స్, అక్యురేట్ రిజల్ట్స్ పొందొచ్చు. ప్రొవైడెడ్ ఈ ప్రికాషన్స్ అన్ని ఫాలో అయ్యి ఈ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. దెర్ఫోర్ హ్యాపీ లివింగ్.